ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూసిన వెంటనే మీకు టాపిక్ ఏంటో మీకు అర్థమైపోయి అండ్ డే 8 లోపల మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే, మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి సపోర్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది. అండ్ షేర్ చేయడం వల్ల నాకు ఇంకా కొత్త టాపిక్స్, ఇంకా క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి మీరు బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. మీరు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఈ లైక్, షేర్, మీ సపోర్టింగ్ మాత్రం నాకు చాలా అవసరం. చాలులే కానీ అవన్నీ పక్కన పెట్టు. నేను డైరెక్టర్ అయిపోదాం అనుకుంటున్నారా మామ? రే విను మామ, ఏంట్రా నీకు ఈ మధ్యన లాంగ్ ఫార్మాట్ వీడియోస్లో కూడా ఛాన్స్ ఇస్తున్నారా? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? డే, ఇది మాత్రం నీకు తగ్గట్టు స్టోరీదా ఇది. నువ్వు ఒకసారి స్టోరీదా విను, ఇంకా నువ్వు ఆసమ్ అంటావు. అవునా? ఇంకా మాట్లాపి మరి స్టోరీ చెప్పు. నాకు తగ్గట్టు కదా అంటున్నావు, ఏంటో మేము చూస్తాం. నువ్వు డైరెక్టర్ అయిపోతున్నా అనేసి అంటున్నావు, ఏంటో నీ డైరెక్షన్ స్కిల్స్ కూడా మేము చూస్తాం. இப்போ வந்து హీరో దా కోటీశ్వరుడు కొడుకు, హీరోయిన్ దా ஒரு పేదింటి అమ్మాయి. ఇప్పుడు కట్టుపన్నంగా మీ ఇద్దరికి మ్యారేజ్. ఏంటంటే హీరో కోటీశ్వరుడు కొడుకు, హీరోయిన్ ఏమో పేదింటి అమ్మాయి. ఓకే కంటిన్యూ. ఇప్పుడు మీ ఇద్దరిదా హనీమూన్కి పోతూ ఉంటారు హెలికాప్టర్లో. అప్పుడు మధ్యలో హీరోయిన్ది రింగు అయితే హెలికాప్టర్ నుంచి కింద పడిపోతుంది. అది కింద ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లేడీ, తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, తన హ్యాండ్లో అయితే పడిపోతుంటుంది. ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు తన హస్బెండ్ ఎవరు అనేసి వెతుకుతూ ఉంటుంది. ఏంట్రా, ఇప్పుడు హెలికాప్టర్లో వెళ్తుంటే ఆ అమ్మాయిది రింగ్ పడిపోద్ది. ఓకే, అయితే ఐఏఎస్ ఆఫీసరు తన చేతిలో పడిపోతుంటే ఐఏఎస్ ఆఫీసర్ ఏమో ఇప్పుడు తన భర్త ఎవరో అనేసి వెతుకుతూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఏమో వద్దో చెప్పు మరి. ఇంకేముంది, నెక్స్ట్ 10 ఎపిసోడ్స్, నెక్స్ట్ 10 to 50 ఎపిసోడ్స్ వెతుకుతా ఉంటుంది. అరే ఎడిటరు, ఆ అమ్మాయి, ఆ ఐఏఎస్ ఆఫీసరు ఆ భర్తని ఎతికేనంతసేపు నువ్వు కొంచెం వీడియో స్టార్ట్ చేయరా బాబు, వీడి గోలు తట్టుకోలేకపోతున్నాం. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టీవీ సీరియల్స్లో ఉన్న కంటెంటు, ఇంకోటి ఏంటి రియల్ లైఫ్లో ఉన్న కంటెంటు, రియాలిటీ ఏంటో నేను మీకు చెప్తాను. ఇంకోటి ఏంటి అంటే, సీరియల్స్ అంటే చూసేదంతా నిజం అని దాని అర్థం, కానీ కాకపోతే వీళ్ళు చూపించేదంతా అబద్ధం అని దాని అర్థము పోర్ట్రేట్ చేసుకోండి. ఇప్పుడు సీరియల్స్ విషయానికి వద్దాం. మన వినుమామ చెప్పినట్లు, అంటే సీరియల్లో హీరోయిన్ అంటే చూసుకున్నట్లయితే, హీరోయిన్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే, అంటే వాళ్ళకి డబ్బు ఉండదు, ఏమి ఉండదు, అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ రేంజ్ కూడా లోవర్ మిడిల్ క్లాస్. అటు అబ్బాయి విషయానికి వస్తే, అబ్బాయి అయితే హై అండ్ ప్రొఫైలు ఉంటుంది. కానీ ఇంకోటి హైలైట్ ఏంటంటే, ఇక్కడ ఇది కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు సీరియల్ విషయానికి వద్దాం. సీరియల్లో అమ్మాయిలు ఎలా ఉంటారు అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏడవాలి, ఏడుస్తూనే ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏడుస్తారు. భర్త వదిలేసాడా, ఏడుస్తాడు. ఇంట్లో ఎవరైనా చనిపోయారా, ఏడుస్తారు. ఇంకా ఏదైనా యాక్సిడెంట్ అయిందా, ఏడుస్తూనే ఉంటారు. కానీ రియాలిటీ లోపల అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లం జరిగితే దాన్ని అంటే సొల్యూషను, దానికి ఒక ప్రాబ్లం వస్తే సొల్యూషన్ చూసుకుంటారు. ఇంకోటి ఏంటి, ఈరోజు వాళ్ళు ఎవరైనా భర్త విడిచిపెట్టారనుకోండి, దానికి ఫైట్ చేస్తున్నారు, ప్రాపర్ రీజన్స్ అడుగుతున్నారు. కానీ సీరియల్స్లో ఎలా ఏడుస్తూనే ఉంటారు అమ్మాయిలు. కానీ ఇప్పుడు జరిగేది అంటే పబ్లిక్లో అలా జరుగుతుందా అండి? అలా జరగట్లేదు. కానీ వీళ్ళు చూపించేది మాత్రం ఇలానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఎఫెక్ట్స్ విషయానికి వద్దాం.
ఏదైనా కోపము ఆ, ఏదైనా కోపం ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, అత్తది ఏదైనా కోపం ఎక్స్ప్రెషన్ కానీ ఈ హీరోయిన్ది ఏదైనా అంటే కోపం ఎక్స్ప్రెషన్ కానీ ఉందనుకోండి, జుప్ 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 అనుకొని లైట్లింగ్లు అదేదో అంటే అవతలోడికి అంటే ఆ సీరియల్ చూశాడనుకోండి సైటు ఇంకా ఎక్కువైపోద్ది అనమాట. ఆ రేంజ్ ఎఫెక్ట్లు వేస్తారు. కావాలంటే నేను ఒక బిట్ ప్లే చేస్తాను, మీరే చూసుకోండి. ఇప్పుడు సీరియల్స్లో మహా తేట క్యారెక్టర్ అండి. అంటే ఈ అంటే ఇప్పుడు హీరోకి హీరోయిన్కి అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ అయ్యి ఉంటుంది. విలను ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎలాంటిది అంటే ప్రతి సీరియల్లో మీరు చూసుకోండి అంటే పెళ్ళి అయిపోయిన హీరోయిన్కే పాడుతుంటుంది అనమాట. మీరు కావాలంటే అంటే నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే మీరు ఒక అంటే ఏదైనా ఒక సీరియల్ని క్లోజ్గా వాచ్ చేయండి. అంతెందుకు మన మా టీవీలో వచ్చే ఈ ఆర్నీకుమా ఈ దీపం ఆ సీరియల్ లోపలే చూసుకోండి. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోతుంది. ఆ మ్యారేజ్ అయ్యేసి పిల్లలు పుట్టిపోయి జనరేషనే చేంజ్ అయిపోతుంది. కానీ కాకపోతే మళ్ళీ అంటే అదే అంటే తేట క్యారెక్టరు హీరోయిన్కే పడుతుంటుంది అనమాట. ఇదేమి లాజిక్కో ఏంటో అంటే ఈ మళ్ళీ అంటే ఇది మాత్రం ఎవరికి అర్థం కాదు. అంటే పోనీ అలాంటి క్యారెక్టర్ లేదు అనేసి అనుకుందాం. అత్త క్యారెక్టరు ఎలాంటిది గయ్యాలి క్యారెక్టరు చూపించడము అలాంటివి చూపిస్తారు. ఓకే, ఇదైతే ఫైన్. ఎందుకంటే అంటే రియాలిటీలో కూడా కొంతమంది అలానే ఉంటారు, కొంతమంది ఉండరు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అండి. ఏంటి అంటే హీరోయిన్ చూసుకుంటే అంటే తను వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటుంది. కానీ కాకపోతే హీరోకి అంటే హీరోయిన్కి మ్యారేజ్ అయి ఉంటుంది. కానీ కాకపోతే వీడు విడిచిపెట్టాడు అనుకోండి ఏడుస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏడుస్తూ అలా ఉండిపో ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో అంటే అమ్మాయిలు ఎలా ఉన్నారు, ప్రజెంట్ ఉన్న అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు అబ్బాయిలతో ఈక్వల్గా అమ్మాయిలు కూడా జాబ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే ఏదైనా అంటే ఇబ్బంది వస్తే వాళ్ళని అంటే ఈ బాయ్స్తో ఏమైనా భర్తలతో ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఫైట్ చేస్తున్నారు. కానీ కాకపోతే వీళ్ళు ఈ డైరెక్టర్లు ఏంటో అంటే ఈ స్క్రిప్ట్ రాసే టైం లోపల నిద్రలో రాస్తారో ఏంటో నాకైతే తెలియదండి. మీరు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఇలానే ఉంటాయి సీరియల్స్. అంటే సీరియల్స్లో అంటే ఇది మాత్రం మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్. అది ఏంటి అంటే ఇందులో అన్నంత ఉన్న విఎఫ్ఎక్స్ అంటే సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాల్లో కూడా చేయలేరేమో. అంటే కొన్ని అంటే సీరియల్స్లో నేను ఇదివరకే ఇన్స్టా రీల్స్లో కొన్ని చూశాను. అదేంటంటే పాముతో ఒక అమ్మాయి మాట్లాడుతుంది, మా ఫ్యామిలీ బాగుందా అంటే పాము తాలు ఊపేస్తుంటుంది. ఇదేం లాజిక్కో నాకు అదే అర్థం అవ్వట్లేదు. పాము అంటే ఇంకా కార్ మీద ఎక్కుతుంది, కార్కి అంటే గేర్ వేసుకుంటుంది, అంటే దాన్ని ఏమంటారు స్టీరింగ్ కూడా మూవ్ చేసేస్తుంటుంది, అక్కడ కార్ ఏమో వెళ్ళిపోతుంటుంది. ఇదేమి లాజిక్? రియాలిటీ లోపల చూసుకున్నట్లయితే పాములు అంటే కారు స్టార్ట్ చేయగలవా అండి? లేదంటే గేర్ వేయగలవా, క్లచ్ నొక్కగలవా, యాక్సిలరేటర్ రైస్ చేయగలవా? కానీ కాకపోతే వీళ్ళు చూపించే విఎఫ్ఎక్స్ మాత్రం బాహుబలి రేంజ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇంకో పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. అది ఏంటి అంటే ఇప్పుడు యూట్యూబ్లో క్రియేటర్స్ ఉంటారు. వీళ్ళు నానా అంటే అవస్థలు పడుతుంటారు. ఏదైనా సాంగ్ వాడారనుకోండి కాపీరైట్ క్లెయిమ్ ఎవడో ఒకడు అంటే కాపీరైట్ ఏదో ఒక స్టూడియో వాడు కాపీరైట్ క్లెయిమ్ వాళ్ళ మీద వేసేస్తారనమాట. కానీ ఈ సీరియల్స్ వాళ్ళు అంటే ఏదైనా కోపం ఎక్స్ప్రెషన్ వచ్చిందనుకోండి అంటే మూవీలో ఉన్న అంటే ఒరిజినల్ బీజిఎమ్స్ని వాడేస్తుంటారు వీళ్ళు సీరియల్స్ లోపల. ఒరిజినల్ సాంగ్స్ని యూజ్ చేసేస్తుంటారు. కానీ వాళ్ళ మీద మాత్రం ఏ కాపీరైట్లు ఏవి ఉండవండి. ఇదే అంటే ఇదొక లాజిక్ మీరు చూసుకోవాలి. ఇందులో ఈ సీరియల్స్ రోతలో మనము లాస్ట్ పాయింట్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. అది ఏంటి అంటే ఎపిసోడ్స్ అండి. ఒకే ఎపిసోడ్స్ని అంతలా ఎలా ల్యాగ్ చేస్తారో నాకైతే తెలీదు. నేను లిటరల్లీ యూకేజీలో ఫస్ట్ స్టాండర్డ్లో ఉండేటప్పుడు ఒక సీరియల్ స్టార్ట్ అయిందండి. ఆ సీరియల్ పేరేంటో నేను మీకు చెప్పను, అది ఏ ఛానల్లో స్టార్ట్ అయిందో నేను మీకు చెప్పను.
కానీ మీరు కరెక్ట్గా గెస్ట్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ నవంబర్ 29న సూపర్ స్టార్ మహేష్ బాబుది అంటే బిజినెస్ మ్యాన్ మూవీ రిలీజ్ అవుతుంది, రిలీజ్. ఆ రిలీజ్కి నేను 2 టికెట్స్ మీకు ఇస్తాను. అది ఎవరు కరెక్ట్గా కామెంట్ చేసినా కూడా వాళ్ళతో నేను అప్రోచ్ అవుతాను, వాళ్ళకి కరెక్ట్గా ఇస్తాను. ఇది అయితే గివ్ అవే ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే ఒక నేను ఫస్ట్ స్టాండర్డ్లో అయితే సీరియల్ స్టార్ట్ అయింది ఒక ఛానల్లో. నేను లిటరల్లీ అయితే ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, అప్పటికి స్టిల్ ఆ సీరియల్ రన్నింగ్ లోపలే ఉంది ఫ్రెండ్స్. మీరు ఆ సీరియల్ పేరేంటో కింద కామెంట్లలో కరెక్ట్గా కామెంట్ చేయండి, ఆ ఛానల్ పేరేంటో కరెక్ట్గా కామెంట్ చేయండి. అది తెలుగు ఛానలే. హింట్ అయితే నేను మీకు ఒక హింట్ విడిచిపెట్టేస్తున్నా. అది ఏంటి అంటే సిన్స్ 2014 to 13 నుంచి ఇప్పుడు వరకు అంటే ఎంటర్టైన్మెంట్లో ఆ ఛానల్ని ఇంకా కొట్టలేదనమాట. ఏ ఛానల్ కూడా కొడుతుంది, కానీ కాకపోతే వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయ్యే సోల్ నుంచి నైట్ పడుకునే సోల్ వరకు అన్నీ కవర్ చేస్తారనమాట. అది ఏ ఛానల్లో మీరు మీ బ్రెయిన్ని యూజ్ చేయండి, కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ గివ్ అవే ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు మీ బ్రెయిన్ని కరెక్ట్గా యూజ్ కూడా చేయండి. ఈ గివ్ అవేకి లాస్ట్ డేట్ అయితే ఎప్పుడు అంటే ఈ నవంబర్ 25th అండి. ఈ 25th లోపల ఎవరైనా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కరెక్ట్గా గెస్ట్ చేసి కామెంట్ చేయగలిగితే వాళ్ళకి మాత్రం నేను ఇన్స్టాలో లేదంటే అప్రోచ్ అవుతాను. మీరు ఖచ్చితంగా నేను మీకు టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రే విన్ను మామ, ఇదంతా పక్కన పెట్టు, కానీ కాకపోతే మరి సీరియల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దామంటావు? మరి నీ డేట్స్ ఎప్పుడు ఇస్తావు? సీరియల్ లేదు, తొక్క లేదు, వెళ్ళరా కదా ఒకనా ఏదైనా పని చేసుకోరా.